లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే టన్నెల్. చైనా ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని ప్రారంభించింది. దాని యొక్క పేరు టియాన్సన్ సెంగ్లీ. 26వ తేదీన 22.13 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క టన్నెల్ను ఇది ప్రారంభించడం జరిగింది. అలాగే నాసా 10 సంవత్సరాల తర్వాత మౌనంగా ఉండేటటువంటి మావెన్ మార్స్ ఆర్బిటార్ను పునరుద్ధరించడానికి నాసా ప్రయత్నం చేస్తుంది. సైలెంట్గా ఉండిపోయిందంటే ఆపేశారన్నమాట. దీన్ని నాసా ఏం చేస్తుంది, పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే పెన్సిల్వేనియా మరియు మిసిగన్ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ పరిమాణ స్వతంత్ర రోబోలను సృష్టించారు. అంటే ఇంకా మన పని రోబోలు చేస్తాయి, మనం ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా మనం ఉండిపోవడమే. అలాగే టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2025లో తన పదవీ విరమణ ప్రకటించడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 నోవాక్ జోకోవిక్ కాంటెంపరీ విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. వెరిఫైడ్ లేటెస్ట్ స్కోర్ ఫర్ ద January 2020. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్. అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వాయర్ల దినోత్సవం 2025. దాని యొక్క థీమ్ వచ్చేసరికి సుస్థిర గ్రహం కోసం ప్రజలను మరియు ప్రకృతిని అనుసంధానించటం అని చెప్పడం జరిగింది. సుస్థిర గ్రహం కోసం ప్రజలను మరియు ప్రకృతిని అనుసంధానించడం దాని యొక్క థీమ్ అన్నమాట. అలాగే అవార్డులు. మాజీ ఎంపీ కనక మేడల సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటరీ జనరల్ ASG అయ్యారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా మరణం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.